ఓహి పార్వతీతనయ మనవగాకుల చేడ మంచి కామర సమర జలమని రేడు జముడగంగా వాహనం ఎక్కేటి అస్తున్న పాదములు 4 వేదములు గంగా నిన్న తలంకిత రామమ్మ శ్రీధర కొనగంగా భూముల కంటే పెద్దవాడు మృగమాముని ఆయన కుమారుడు ఉన్నాడు ఆ పేరు భూముల కంటే పెద్దవాడు మృగమహాముని ఆయన కుమారుడు ఆంగేక మహాముని ఆంగేక మహాముని కుమారుడు రక్తమాముని కుమారుడు గౌతమ మహామునేశ్వరుడు అయ్యా గౌతమ మహామునేశ్వరుడికి 5 కుమారుడండి నీలమామని బాలమామని జరుగు మామని జడ్జరుగు మామని సాపాన సత్యలో హత్యలో పుట్టినటువంటి వాడు సత్యాది జపదగ్ని ఆయన కథ ఎట్లా ఉన్నదయ్యా పెళ్ళిళ్ళ వచ్చినాడయ్య ఆనాడు పెరిగి ఉన్నాడు అయ్యా పెరిగిపోన్నాడు గడ్డ వచ్చి కుమారుడు గడ్డ వీరాడు వీడు వచ్చి కుమారుడు వెంట ఉన్నాడు ఆయన కథ ఎట్లా ఉన్నది ఆ పటిడి భోగావతిపురు పట్టణంలో పరిపాలన చేస్తున్నాడే ఆ గిరిరాజు కథ ఎట్లా ఉన్నదయా సంతానమా లేదు ఆ సంతానం లేక ఎలా ఉన్నదయా వారి కుటుంబ లక్షణములు ఎలాగ ఉన్నాయంటే ఎక్కడ సంతానం లేని వారిలో జంగారములు అయ్యా సంతానము లేని వారిల్లో చీకటి సంతానము లేని వారిల్లో సన్నాజిమడవు ఈ విధానంగా ఉన్నది అగ్ని భోగావుడు పట్టణం పరిపాలన చేస్తూ ఉన్నాడే గిరిరాజు కథ ఎట్లా ఉన్నది సంతానం కొరకయ్యుండి ఏమి కష్టములు పడుతూ ఉన్నారంటే మిట్టలు బావులు వేస్తూ ఉన్నారు అట్లా సంతానం లేదు పల్లములు చెరువులు వేస్తూ ఉన్నారు అట్లా సంతానం లేదు కొడుకులు లేని బ్రాహ్మణుడు జీవిస్తూ ఉన్నారు అట్లా సంతానం లేదు ఆ మహాకర్యములే అష్టపద్నాలు దేవిగిరి అంకమ్మను ప్రార్థన చేస్తున్నారు ఎట్లా కొల్లబండ దేవనయుడు కోబండ మాట్లాడం అయ్యా పర్వబండ దేవన కోబండి మాట్లాడి పరించి వదండి మాట్లాడి వజ్రమహింకారి అవతారాల తల్లి మాకు సహాయం కాదమ్మ ప్రార్థన చేస్తున్నారు అమ్మా మాకు ప్రత్యక్షమైతే బంగారు గుడు బాబుగా కట్టించి నీకు ఉన్నదే ఇక్కడ ఊరి కూడి అమ్మా
కోడి కుంభాల కోడి కుంభాల మహాతల్లికి దయగలిగి ఆ మహాతల్లి పడి మారుతూ ఉన్నదయ్యా. ఆ మహాతల్లి పడి మారి మల్లె తోటలో పుట్టినది పుట్టల పుట్టినది ఘోరకు మాట ఏడుకు మహాతల్లి నా జన్మ కలిగింది అంటే నాగండ వారి వెలువేర్పుగా ఇక్కడ నాగంలో చూసినప్పుడు ఆ మహాతల్లి వారంగా ఉండగా ఆమె కథ ఎట్లా ఉన్నదయా. సాలారి పండుగ జగముడి ముఖ్య సాంబరములు ధరించి ఆ సవరణంతో నింపబడినటువంటి బంగారపు తుమ్ముపియ్యాలలో పెట్టి అలారి ముద్దులాడుతా దాదుల చేత దోలపాటలు పాడుతున్నారు. ఆ మహాతల్లిని ప్రధానంగా గారాభంగా పిలుస్తా ఉన్నారు. ఆమె కథ ఎట్లా ఉన్నదయా. పెళ్లి పెట్టినది తిరిగి ఉన్నది గడ్డ వచ్చి ఉన్నది గడ్డు నీరేది వీడు వచ్చి ఉన్నది వింట ఉన్నది ఇట్లాగా ఉన్నది మహాతల్లి. ఆ పెళ్ళీడు వచ్చి పెరిగి ఉన్నదయ్యా మహాతల్లి. ఇప్పుడు ఆలోచనలో ఉన్నాడు ఎవరు తండ్రి గిరిరాజు. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడా ఎవరికి ఇవ్వాలి అని. అయితే ఆ కోరిక ఎట్లా ఉందంటే మనవరాలనే చదువు చదివించి ఉద్యోగస్తుడు ఎవడొస్తాడా ఎట్లా చెప్తాడా అని ఎదురు చూస్తా. అయితే ఈ విధానంగా ఆమె కథ ఎట్లా ఉంది. జమ దగ్గర కథ ఎట్లా ఉన్నది. గురువేశ్వరి పాల చెంపుల మఠంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు చేస్తూ ఉండగా 7 గమనముల మీద 7 సన్నకూతులు 7 సన్నకూతుల మీద 7 కొర్రగింజలు 7 కొర్రగింజల మీద 7 రుద్రాక్షులు 7 రుద్రాక్షుల మీద 7 భద్రాక్షులు ఈ విధానంగా ఇంటి అఘోరమైనటువంటి తపస్సులో ఉన్నాడు. ఒకనాడు సమయముల కన్న తల్లి చూసింది జలగన్య పార్వతి అత్తగారి వంతకం చెప్పు సంసారముల విధాయకము మీకు అంతుబట్టల కుమారుడు ఉన్నాడు. ఆయన కథ ఎట్లా ఉన్నదయా అంటే కుమారుడు గడ్డు వీడు వచ్చి కుమారుడు ఈ తక్షణమే మన కుమారుడికి వివాహం కలగూర్చాలి. సఖీరత్నమా మనం కౌలు మీద వారిని మనకి ఎవరిస్తారు. ఎవరిచ్చేది ఏమిటయా. మా అన్నయ్య ఉన్నాడు పట్టుకోకావతూరు పట్టణం. ఆ మహాతల్లి ఉన్నది మల్లెతోటల ఆ పుట్టలో పుట్టినటువంటి భూలోక మాత వేడుకు మహాతల్లి మనది వెళ్ళవయ్యా. ఆ మహాతల్లి చెప్పగా ఆ పట్టణములో ప్రజలు వీధులు వరుస వారిగా వీధిగా వీధు వరయంగా ఉన్నాయి. అంటే ఎట్లా ఉన్నాయా. ఒక్కొక్కరు ఏ కులములు కాకపోతే ఎట్లా ఉన్నారయ్యా. కోటికి కూడా గెలిచినారు